నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మే హరిత. స్నానం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని జపించడం వల్ల అనుకున్నది సాధ్యమవుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. ఇది ఎలా సాధ్యం, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. స్టూడియోలో ఉన్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. అంటే కొన్ని మాటలు నిజంగా చాలా విడ్డూరంగా వింతగా అనిపిస్తాయి. అందులో ఇప్పుడు ఇదొక టాపిక్. స్నానం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని జపించండి, అనుకున్నది సాధ్యమవుతుంది అంటున్నారు. ఎలా సాధ్యం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మంచి ప్రశ్న అండి. ఎందుకంటే అందరి నుంచి వచ్చే కామన్ డౌట్స్ మీరు అడుగుతున్నారండి. అలాంటి అడగాలి. నేను ఏమంటానంటే ఈ జర్నలిజం అంటే ఏంటి అంటే పవర్ఫుల్ ట్రూత్ను పీపుల్స్కి తెలియజేయాలి. సో ఇక్కడ నేను ఏంటి అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే నమ్ముతారండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే డిస్కషన్లో ఏం చేద్దాం, స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం అండి. ముందు మంత్రం అంటే ఏంటంటే మనసులో జరిగే తంత్రం, అంటే ఒక క్రియ. మనసును ఆధీనం చేసుకున్నటువంటి ఒక పదం కూడా తెచ్చుకోవచ్చు. మన్ అంటే మనసులో ఆధీనం తెచ్చుకునే ఒక తంత్రము అంటే క్రియ. సో మంత్రము ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే ఏదైనా ఒకటి మన దగ్గర ఏంటంటే మంత్రం అంటే అఫర్మేషన్ అండి. ఏదైనా ఒక దాన్ని పదే పదే మన మనసులో రిపీట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మనసులో నేను ఏమంటానంటే మనకు ప్రతి మనిషికి ఏంటంటే ధనం మూలం ఇదం జగత్, మనీ కావాలని కోరుకుంటారు కదా, దాన్నే రిపీట్ చేద్దాం. చూడండి మన జర్నీ చేసేటప్పుడు నీరు తాగేటప్పుడు కూడా కొన్ని అఫర్మేషన్ చేస్తుంటాం. ఓకే, వాటర్ తీసుకునేటప్పుడు ఏంటి ఐఆమ్ రిచ్ కానీ ఐఆమ్ మనీ మ్యాగ్నెట్, వాటర్ తీసుకునేటప్పుడు చేస్తుంటారు ఈ రెండు పదాలు. అదే స్నానం చేసేటప్పుడు కూడా మామూలుగా ఖాళీగా ఉండే బదులు మనం ఆ ఖాళీ సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు కదా. థాట్కు పవర్ ఉంటుందని మనకు తెలుసు మన సబ్జెక్ట్ ప్రకారం. అదే థాట్కు పవర్ ఉన్నప్పుడు అదే థాట్ పవర్తో మన లైఫ్లో గ్రోత్ అవ్వచ్చు కదా. ఖాళీగా ఉండే బదులు అది ఎలాగో మనం స్నానం చేసినప్పుడే ఆల్వేస్ మన ఏంటి మనీ గురించే. మనీ కమ్స్ టు మీ ఈజీలీ, హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్లీ. మనీ నాకు సులభంగా, ఆనందంగా, తరచుగా వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. మనీ కమ్స్ టు మీ ఈజీలీ, హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్లీ. ఇలా కనుక మనం స్నానం చేసినప్పుడే స్నానం చేసేటప్పుడు మిగతా టైంలో కూడా అనుకోవచ్చు. బట్ స్నానం చేసేటప్పుడు అనుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ 5 to 10 minutes మనకు టైం ఉంటుంది. ఖాళీ సమయమే అది. మనం ఏ పని చేసినప్పుడు ఆ పని ఎందుకు శ్రద్ధ పెట్టేస్తుంటాం. మనకు ఉండే టైం ఏంటంటే చాలా తక్కువ టైంలో మనం బిజీ నుంచి ఫ్రీగా ఉంటాం. ఎప్పుడు బిజీ ఉరుకుల పరుగుల జీవితం మీద ఆ ఖాళీగా ఉన్న సమయంలోనే మనం కదా సో రిలాక్సేషన్ అవుతూ ఉంటాం. ఆ రిలాక్సేషన్ టైంలో ఇంకొకటి ఏంటంటే నేను స్నానం చేసేటప్పుడు ఏమన్నా కల్లుప్పు ఉంటుంది, కానీ కల్లుప్పును కనుక వాటర్లో వేసి కనుక స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. అంటే సింపుల్ అండి. ఒక మనిషి అనుకున్నట్టు జరగాలి అంటే నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకోవాలి, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి. మనం అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలకు కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి కర్మల ఫలమే. అంటే ఎవరైనా సరే ఎటువంటి కర్మలైతే చేస్తారో అటువంటి అనుభవిస్తుంటారు. ఇక్కడ కర్మ అంటే కేవలం ఏమనుకుంటారంటే మనం చేసిన పనే అనుకుంటారు. లేదండి, ఆలోచించిన ఆలోచన కూడా కర్మనే, మాట్లాడిన మాట కూడా కర్మనే. అందుకోసం పెద్దవాళ్ళు ఏమంటారు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, పైన తదాస్తు దేవతలు ఉంటారు అంటారు. అంటే మాట్లాడే మాట కూడా పాజిటివ్గా ఉండాలి, చేసే ఆలోచన కూడా పాజిటివ్గా చేయాలి. ఎప్పుడైతే ఆలోచన పాజిటివ్గా చేస్తుంటారో మనసులో ఆలోచన పాజిటివ్గా ఉంటే మన నోటి నుంచి పదాలు కూడా పాజిటివ్గా ఉంటాయి. ఎప్పుడైతే పాజిటివ్నెస్ చేస్తుంటామో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయో లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందండి. అందుకోసం ఇందాక అన్నట్టుగా స్నానం చేసేటప్పుడు ఏమనుకోవాలంటే మనీ కమ్స్, సింపుల్ అండి, మనీ కమ్స్ టు మీ ఈజీలీ, హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్లీ అని నమ్ముతున్నాం. పదే పదే అఫర్మేషన్ చెప్తే చాలా రిలాక్స్గా చేస్తాం, టెన్షన్ ఏం పడకుండా. అనుకోవడం ద్వారా మనీ వస్తుందా? ఎస్, అనుకోవడం ద్వారా మీకు ఎలా వస్తుంది, డైరెక్ట్ మనీ రాదండి. ఇంతకు మనకు సబ్జెక్ట్ చాలా మంది మిస్టేక్, కొంతమంది ఎందుకు ఇది సబ్జెక్ట్ నమ్మరు అంటే డైరెక్ట్ అనుకోగానే ఏమవుతుంది, నేను మనీ అనుకుంటా వచ్చి ఒళ్ళో పడతాయి అంటారు. లేదండి, ఒళ్ళో రావు. నీ లైఫ్లోకి మనీకి నీకు వచ్చే విధంగా రైట్ పర్సన్స్ ఎంటర్ అవుతారు, రైట్ సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి, కొన్ని మార్గాలు రైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే సరైన వ్యక్తులు, సరైన పరిస్థితులు, సరైన అవకాశాలు వస్తాయి. ఎవరైనా అవకాశం వచ్చినప్పుడే కదండి ఉపయోగించుకుంటే ఫలితం వచ్చేది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ దగ్గర ఎక్సలెంట్ స్కిల్ ఉందండి హరిత గారు, బట్ మీకు ఒక ఆపర్చునిటీ లేదు, ఒక యాంకరింగ్ ఆపర్చునిటీ లేదు, బట్ మిస్ అయిపోయినట్టే కదా. సో ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఉంటారు కదా మీ జీవితంలోకి. సేమ్ లైక్ దట్, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారు, సక్సెస్ అవుతారు. సచిన్ టెండూల్కర్ మంచి టాలెంటెడ్ అండి, బట్ ఒక మంచి గురువు రాలేదండి, సక్సెస్ అవ్వగలుగుతాడా? ఒక గురువు వచ్చాడు లేదా, అక్కడ రైట్ పర్సన్ ఎంటర్ అయ్యాడా లేదా, ఒక సిచ్యువేషన్ కొంతమందికి ఎదురయ్యింది లేదా, ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా. సో ఇట్లా ఎంతోమందికి ఇప్పుడు చూసినట్టయితే ఎంతోమంది టాలెంట్ వాళ్ళు ఉన్నారండి. ఇదివరకు యూట్యూబ్ ఇంత పాపులర్ కాలే కదండి. ఇప్పుడు చూడండి ఎంత స్కిల్ టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మారుమూల గ్రామంలో ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు మారుమూల గ్రామంలో ఉండి కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ రెవెన్యూ జనరేషన్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఏమొచ్చిందండి హరిత గారు చెప్పండి, ఆపర్చునిటీ ఉందా? వాళ్ళు ఆలోచించారు ఇట్లా నేను ముందుకు వెళ్తే బాగుంటుందేమో అని, దానికి అవకాశం వచ్చిందా లేదా?
అవకాశాలు వస్తాయండి. మన సబ్జెక్ట్ ప్రకారం ఏదో డైరెక్ట్ కొంతమంది ఏమో అపోహలు పడుతుంటారంటే సరే నేను నైట్ అంతా ఆలోచించి పడుకుంటాను పొద్దునే వచ్చేది, అదేమి రాదండి. కానీ ఒక దాని మీద పదే పదే ఆలోచన చేస్తుంటే దానికి సంబంధించిన మార్గాలు వస్తాయి. ఆ మార్గాల్ని మీరు సద్వినియోగం చేసుకుంటే డబ్బు వస్తుంది. అంతేనా? ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అండి చాలా మందికి ఇది తెలియకుండానే చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ గా 18 years బిఫోర్ నాకు కూడా వచ్చాయి ఇలాగే క్వశ్చన్స్ అన్ని కూడా. అంటే వింత విడ్డూరంగా అనిపించింది. బట్ ఎప్పుడైతే ప్రూఫ్స్ వస్తున్నాయో నమ్మబుద్ధి అవుతుంటుంది. దాని తర్వాతే కదా మనకి ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి చూపించడం జరుగుతుంది. నేను కూడా ఒకటే చెప్తాను, దేన్ని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా ప్రతి దాన్ని కూడా మీరు అనాలిసిస్ చేయండి. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాతే నమ్మండి. నమ్మారా ఒకసారి వెనుకగా తిరిగి చూడకండి. ఎందుకంటే చాలా టైం ఇప్పటికే గడిచిపోయి ఉంటుంది చాలా మందికి. బట్ ఇక నుంచి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోమని చెప్తాను. సమయాన్ని వృధా చేసుకోకండి, సద్వినియోగం చేసుకోండి. ఇలా ఒక మంత్రాన్ని కానీ మీరు అనుకున్నది కానీ పదే పదే రిపీటెడ్గా అనుకుంటే, అది స్నానం చేసేటప్పుడు అనుకోండి, ఇంకోసారి అనుకోండి, కాకపోతే దానికి సంబంధించిన మార్గాలు మీకు కనిపిస్తాయి. ఆ మార్గాల్ని సద్వినియోగం చేసుకుంటే డబ్బు మీ దగ్గరికి వస్తుంది. అంతేనా? మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఎలా? ఈ అవేర్నెస్ అండి. ఫస్ట్ నేను ఏమంటాను, డైరెక్ట్ నేను క్లాసెస్ మనీ కూడా తీసుకోనండి. ఫస్ట్ నేను ఇస్తాను, ఫ్రీ డెమో క్లాస్ ఇస్తాను. ఫస్ట్ అది నచ్చిందా మీరు ఎన్రోల్ అవ్వండి, నచ్చలేదా జాయిన్ అవ్వకండి. ఫస్ట్ దానికోసం నేను ఏం చేస్తానంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళకు జూమ్ లింక్ అనేది వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి నచ్చిన తర్వాతే మీరు 6 days క్లాస్కు నాకు ఎన్రోల్ అవ్వండి. ఒకవేళ మీరు ఎన్రోల్ అయితే ఆ రిజల్ట్స్ నా బాధ్యత, మా బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఎలాంటి స్థితిలో అయినా ఉండండి, బట్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మార్గాలతో పాటుగా మేమే డైరెక్ట్గా వాళ్ళతో ప్రాక్టికల్గా చేయించడం కూడా ఉంటుంది. సో అలా చేయించడం ద్వారా రిజల్ట్స్ అనేది పర్సంటేజ్ చూస్తే మన దగ్గర ఎందుకు ఎక్కువ రిజల్ట్స్ వస్తాయంటే చేయించడం ఎక్కువ ఉంటుంది, తీరి తక్కువ ఉంటుంది. ఆ చేయించడంలోనే వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంటాయండి. హరిత గారు, మీ క్లాసెస్ వినడం ద్వారా ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇంకా ఏ సమస్యలైనా అది దాని నుంచి దూరం అవుతాయి. అంతేనా? సో థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలకు జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని